మాయా, ఈ చెయ్యి ఎప్పటికీ నువ్వు వగ్గవు కదా. నా మీద నీకు నమ్మకం లేదా? నీ మీద కాదు, నాకు ఈ కాలం మీద నమ్మకం లేదు. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఇదేంటి ఫోన్ బిజీ అని వస్తుంది? ఒకసారి ఫ్లాట్కి వెళ్ళి చూద్దాం. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఫ్యాషన్ షో చేస్తున్నాను, ఏంటి చనిపోతున్నాను నేను? అదేం లేదండి, ఏదో కామెడీగా అనిపిస్తేను. ఏంటి నేను చనిపోతుంది? నీకు కామెడీగా ఉందా? కాదా మరి, కళ్ళు కాళ్ళు సక్రమంగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఇలా సూసైడ్ చేసుకుంటే కామెడీగా అనిపించదా? ఒడ్డు నుండి వాళ్ళు ఉచిత సలహాలు ఎన్నైనా ఇస్తారు, అది నీ వరకు వస్తేనే ఆ బాధ ఏంటనే తెలుస్తుంది. ఎప్పుడైనా లైఫ్లో నీకు ఫెయిల్యూర్ అని అనిపించిందా? నాకు అనిపించింది. మనిషికి గాయమైతే మందు ఉంటుంది, అదే మనసుకి గాయమైతే ఏముంటుంది? చనిపోవడం తప్ప. ఒకరి లైఫ్ ఇంకొకరికి తేలిగ్గానే ఉంటుంది అనడం ఈజీయే, కానీ ఆ బాధను భరించడం చాలా కష్టం. నీ లైఫ్లో ఏదైనా జరుగుండొచ్చు, బట్ అదేంటో నేను అడగను. ఎందుకంటే నువ్వు ఎదురొచ్చే సమస్యలకు తల వంచే పిరికిదానివి. పాడైపోయే గడియారం కూడా రోజుకి 2 సార్లు సమయం చూపిస్తుంది, కానీ నువ్వు మాత్రం నీ లైఫ్ని ఇక్కడితోనే ఎండ్ చేయాలనుకుంటున్నావు. నీ లైఫ్లో ఎదురొచ్చే సమస్యలకు ధైర్యంగా నిలబడి ముందుకెళ్ళు, ఎందుకంటే నీ లైఫ్ నీకు ఏదో నేర్పించాలనుకుంటుంది. నిత్యంలో ఇసుపడే సముద్ర కెరటాలకే చేపలు ఎదురెళ్ళినప్పుడు నీకొచ్చే సమస్యలను ఒక సవాలుగా తీసుకొని నువ్వు ఇంకెంత ముందుకెళ్ళాలి? పొద్దు గూకితే చాలు గాలికి ఎదురెళ్ళి మరి పక్షులు తన గూటికి చేరుకుంటాయి. వాటిని చూసి నువ్వు ఇంకెంత నేర్చుకోవాలి? మన సౌలభ్యం కోసం మనం చెట్లను నరికేస్తాం, అలా అని అవి చిగురించడం మానేస్తాయా? ఆ చెట్లను చూసి మనం ఇంకెంత నేర్చుకోవాలి? ఇక్కడ విచిత్రం ఏమిటంటే చేపలకున్న ధైర్యం, పక్షులకున్న తెగింపు, చెట్లను చూసి తెలుసుకునే ఆలోచన ఇక్కడ మనిషికి లేవు. ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. నీ లైఫ్ ఎక్కడితో ఆగిపోలేదు, ఇప్పుడే మొదలయ్యింది కొత్తగా. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది గడిచిపోయిన నీ గతం గురించి కాదు, ముందున్న నీ జీవితం గురించి ఆలోచించుకో.